శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు 2025 వరకు 2025 సంవత్సరం చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, మీరు ఎక్కడ పుట్టారు ఏంటనే అన్ని వివరాలన్నీ కూడా మీకు ఒకవేళ మీ జాతకంలో సమస్యలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ అని కింద స్క్రోల్ అవుతుంది అన్న నంబర్ని ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ ఎంగేజ్లో ఉంటే మీరు షూటింగ్లో ఉన్నా మీకు వాట్సాప్లో మీరు పెట్టండి. షూటింగ్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. షూట్లో ఉంటే మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను చూస్తాను, మీకు ఏం కావాలో చూసి చెప్తే మనం చేద్దాము. సరే, అదే మేము ముహూర్తాలు కూడా పెడతామండి, పెళ్లి ముహూర్తాలని. మేము అంటే నేను అర్థం, ఆది ఆస్ట్రాలజీ తరపున నేను ఒక్కడే ఉన్నాను. పెళ్లి ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు కానీ ఇప్పుడు రాబోతున్నాయి కదా, ఒడుగు ముహూర్తాలు కూడా ఉంటాయి. అలాగే గృహప్రవేశ ముహూర్తాలు, మీకు ఏమేమి కావాలన్నా మనం పెడతాము. మీరు ఒకవేళ కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, అసిస్టెంట్లు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే నేను మాట్లాడితేనే మీకు సంతోషంగా మాట్లాడాలి, వినాలి అనిపిస్తుంటుంది. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జనవరి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు ఎలా ఉందో, మన 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, గ్రహాలు కూడా మారుతూ ఉంటాయి. గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా సూర్యభగవానుడు మారుతున్నాడు 14వ తారీఖుని. అంటే ధనురాశిలోంచి మకర రాశిలోకి వస్తున్నాడు. ఆయన 14 దాకా రావడం వల్ల ఉత్తరాయణ పండుగకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్పుకుందాం. అది యాక్చువల్గా చివరిలో చెప్తారండి, మొత్తం రెమెడీస్ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏం చేయాలి అనేది మనం చివరిలో చెప్పుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి మీ రాశిలోనే చంద్రుడు ఉండడము, అలాగే 10th హౌస్ లార్డ్ కుజుడు కూడా మీ రాశిలో ఉండడం గొప్ప అదృష్టం అంటే అదృష్టం కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. చంద్రమంగళ యోగంలో ఉన్నారు. 14వ తారీఖు 15వ తారీఖుని మీకు కలిసి వచ్చే అంశమే. ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ మీరు సక్సెస్ అవుతూనే ఉంటారు. ముఖ్యంగా లా అంటే లా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా ఉంటే మీకు సక్సెస్ అవుతారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కుజంతులు అలాగే ల్యాండ్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అది కూడా పరిష్కార మార్గాలు దొరుకుతాయి, పరిష్కారం అవుతుంది. 14-15 తారీఖులో బాగుంది. అలాగే మీకు రావాల్సిన సంపదలు కూడా మీకు వస్తాయండి. శత్రుభయం లేకుండా శత్రువుల ద్వారా కూడా మీకు ధనయోగం ఉంటుంది. మీకు సక్సెస్ఫుల్గానే ఉంటారు. రవి మీకు బాగా మంచి యోగాన్ని కలిగించే అంశంలోనే ఉన్నాడు. అలాగే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. మీరు షార్ట్ జర్నీ చేయవలసి వస్తుంది. మీ భాతృప్రేమ అంటే మీ తమ్ముళ్ళ యొక్క ప్రేమ మీరు పొందుతారు కూడా. తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా, అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం. అలాగే మీరు ప్రయాణం చేస్తారండి, ధైర్యాన్ని నూరిపోస్తూ ఉంటారు. వాళ్ళకి ధైర్యమే సాహసం అన్నట్టుగా మీ తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సపోర్ట్గా ఉంటూ మీరు ధైర్యంగా ఉంటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ సూపర్. అలాగే కష్టపడి పనిచేసే తత్వం ఉండడం వల్ల శుభవార్తలు వింటారు. న్యూస్ గ్యాదరింగ్ చాలా బాగుంటుందండి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే అద్భుతంగా ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళు 4th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. అంటే మీరు తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి జాగ్రత్తగా చూసుకోవాలి. మీ మాతృ ప్రేమ కొద్దిగా తగ్గుతుంది, జాగ్రత్తగా ఉండాలి. బాగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఆవిడకి మెడిసిన్స్ వాడుతూ డాక్టర్ని కన్సల్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఆవిడ బ్రహ్మాండంగా ఉంటారు. కాకపోతే ఏంటంటే మన యొక్క అంటే దృష్టి ఆవిడ మీద ఉండాలన్నమాట. ఆవిడ ఎప్పుడు మీరు యొక్క ఉన్నతిని కోరుకుంటూ ఉంటారు. అది పక్క పెడదాం. చదువు విషయంలో కూడా మీకు ఆటంకాలు కలుగుతాయి, కొద్దిగా జాగ్రత్త ఉండండి. అయినా అక్కడ కుజు దృష్టి ఉంది కాబట్టి పర్వాలేదు. వ్యవసాయదారులకు కూడా ఆనందకరంగా, వాళ్ళకి ఆమోగ్యంగా సకాలంలో డబ్బులు వచ్చి రావడానికి అవకాశం ఉంది. మీ తమ్ముళ్ళ కంటే మీ కొడుకులు ఉంటారండి. మీకు ఏంటంటే ముఖ్యంగా పుత్ర సంతాన యోగం కలగడానికి ఈ వారంలో అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండానండి, మీకు గురు ప్రభావం వలన మీకు సాహిత్య రంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, కళారంగంలో బాగా డెవలప్ అవ్వడము, టెలివిజన్ కూడా అవ్వచ్చు, సినిమా రంగం అవ్వచ్చు, అలా బాగా ఉండడము, డైరెక్టర్స్గా కానీ, మ్యూజిక్ డైరెక్టర్స్గా కానీ, ప్రొడ్యూసర్స్ ఉంటారు సరే, వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ కంటేనండి, ముఖ్యంగా కొంతమంది వీటిలో స్టాక్ మార్కెట్ ఉంటారు సరే, స్టాక్ మార్కెట్ షేర్స్ అంటారు, వాళ్ళకి ఫైనాన్స్ రంగంలో బాగా కలిసి వస్తుందండి.
ఫైనాన్షియల్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటున్నాం, మనకు తెలియదు అనుకోండి. వాటిలో కూడా మీకు బాగా డెవలప్ అవుతారన్నలో సందేహం లేదు. అంతేకాకుండా రవి బుధులు కూడా మీకు 13వ తారీఖు వరకు కూడా రవి మీకు పంచమ స్థానం అంటే 6వ భావంలో ఉంటాడు. ఆరో భావంలో మీకు మిథున రాశి వారికి ఇందా చెప్పాం. ఇప్పుడు మీ కర్కాటక రాశి వారికి 6వ భావంలో పర్ఫెక్ట్గా మీకు బాగున్నాడు. రవి ప్రభావం వలన, రవి బుధుల ప్రభావం వలన మీకు శత్రువుల ద్వారా మిత్రులు అవ్వడము, శత్రువుల ద్వారా ధన సంపాదన, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, అలా అనేక విధాలుగా మీకు కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. కొంతమందికి రాజకీయ నాయకులు పదవులు రావడము, గాయత్రి మంత్ర సిద్ధి కలగడము, తెలివితేటలో జ్ఞాపశక్తి ఎక్కువ ఉండడము, ధర్మకార్యాలు శుభకార్యాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. సప్తమ స్థానంలో రవి 14వ తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుందండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో రవి 7వ భావంలో ఉన్నాడంటే మంచిది కాదు. ఒక్క రవి ఉన్నాడంటే కొద్దిగా భార్యాభర్తలు దూరంగా ఉండడము, అంటే భార్యాభర్తలు ఇది ఏంటి ఏమంటారంటే దీన్ని పెళ్ళిళ్ళు దూరంగా ఏమంటారంటే పెళ్ళిళ్ళు కుదరకపోవడం అంటే సహజంగా అంటాం కదా, అవి దూరంగా ఉండడం జరుగుతుంది. కానీ సప్తమంలో రవి అంటే స్త్రీల ద్వారా ధనయోగం ఉంటుందండి. మీ చెల్లెళ్ళు అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. స్త్రీల యొక్క మాటని మీరు వింటారు. అంటే భార్య గారి యొక్క మాట వినడము, భార్య గారి ద్వారా ధన సంపాదన, మీకు స్త్రీ ద్వారా ధన సంపాదన సప్తమ స్థానంలో రవే ఇస్తాడు. కానీ సప్తమ స్థానం రవి దూర ప్రాంతాలు ఉండేది చేయడము, భార్యాభర్తలు కొద్దిగా ఎడబాటు ఉండేది చేయడము జాతకాల్లో ఉంటుంది అలాగా. సరే, కర్కాటక రాశి వాళ్ళకి శని శుక్రులు అష్టమ స్థానంలో ఉండిపోయారండి. అష్టమ శని దోషం అనుకుంటే శుక్రుడు కూడా జరిపాడు. శుక్రుడు కూడా జరిపోవడం మంచిది కాదు కదా. 4th హౌస్ లార్డ్ అంటే లాభాధిపతి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీకు శుక్రుడు ప్రభావం అంత మంచిది కాదండి. ఇందాక చెప్పినట్టుగానే చదువులోనూ ఆటంకాలు, చెడు అలవాట్లు, చెడు బుద్ధులు, చెడు సహవాసాలు, మీ మనసు డైవర్ట్ అయిపోతూ ఉండడము అలాగ కొద్దిగా మీకు ఉంటుంది. ఆ శని శుక్రుడు కాంబినేషన్ అంత మంచిది కాదండి. అందుకే మీరు సూర్య భగవాన్ ఆరాధన, శుక్రుడు అమ్మవారికి సంబంధించిన ఆరాధన, శనీశ్వరుడు సంబంధించిన అభిషేకాలు చేసుకుంటే మీకు సక్సెస్ అవుతారు. అంతే కదండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో రాహు ఇప్పుడు మంచివాడు కాదు. కాకపోతే ఆయన ఫ్లైట్స్ మీద ఎక్కి తిప్పుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాల దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు, పీఠాలు, అమ్మవారి పీఠాలు ఇవన్నీ చేయడము, విదేశాలకు వెళ్ళడము, అక్కడ స్టాంపింగ్స్ అవ్వడము, మీ విదేశాల్లో ప్రోగ్రామ్స్ ఇవ్వడము, ఇలాగ అనేక రకాలుగా ఉపయోగాలు ఉంటాయి ఆయన. అలాగే మీ రాహు కారకత్వంలో ఉండే బిజినెస్లు కూడా బాగా డెవలప్ అవుతాయి. అది కంప్యూటర్స్ అంటాం, సాఫ్ట్వేర్స్ అంటాం, ఇవి అంటాం కదా, వాళ్ళ బిజినెస్ బాగా డెవలప్ అవుతాయి. కానీ మీకేంటంటే దశమ స్థానానికి శని దృష్టి ఉంది. కానీ 10th హౌస్ లార్డ్ బలంగా చంద్రుడితో కలిసి ఉన్నాడు. అంటే 14, 15 తారీఖులో మీకు ఉద్యోగం వచ్చిందనో, మీ ప్రమోషన్ వచ్చిందనో, లేకపోతే ఒక విధమైన మంచి యోగం కలుగుతుంటాయి. కాబట్టి మీకు రావాల్సినటువంటి ధనయోగం తగ్గుతుంది, కానీ ప్రమోషన్స్ వస్తాయి. జనరల్గా శని ప్రభావం ఉందంటే దశమస్థానానికి ఉద్యోగ భద్రత లేకపోవడము, ఉద్యోగాలు పోతూ ఉండడము, అది కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలగడము అన్నీ అంటూ ఉంటాం. మనకి శుక్రుడు బాగున్నాడు, కొద్దిగా కుజుడు బాగున్నాడు. కాబట్టి మనకి మీకు యోగానే ఇస్తాడు. అలాగే లాభస్థానంలో గురుడు ఉన్నాడు కదండి. మీకేం భయము. లాభంలో గురుడు 11 అంటే యాక్చువల్గా గురుడు మంచివాడు, భాగ్యాధిపతి లాభంలో ఉన్నాడు కదా. నాన్నగారి ఆస్తిపాస్తులు పెంచుతారు, నాన్నగారికి ఆరోగ్యంగా ఉంటుంది, నాన్నగారికి కూడా ఉన్నతమైన గౌరవం లభిస్తూ ఉంటుంది మీ ఫాదర్కి. అలాగే 11వ భావంలో గురుడు ఉన్నాడు కాబట్టి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆడిటర్స్గా ఉన్న వాళ్ళకి, అలాగే అడ్వకేట్స్కి వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ మంచి కాలం అని చెప్పచ్చు అనమాట. లాభస్థానం కదండి, బ్రహ్మాండంగా మంచి యోగవంతంగా ఉంటుంది. వేద పండితులకి, ఈ ఆస్ట్రాలజీ విభాగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ మంచి కాలం. అదే కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాను ఆరాధన చేయడం వలన పైగా మీకు అద్భుతమైన కాలం అంటే మంచి ఫలి సంబంధాలు కదురుతాయి, ఆరోగ్యంగా ఐశ్వర్యప్రదంగా ఉంటారు. ముఖ్యంగా 14వ తారీఖుని ఉత్తరాయణ పుణ్యకాలం అండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యభగవానుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో దక్షిణ నుంచి ఉత్తరాయణకు వస్తున్నాడు. అది పక్క పెడితే సూర్యభగవాను ఆ రోజు స్నానాలు కానీ, దానాలు కానీ, హోమాలు కానీ కూడా చాలా చాలా ఉంటాయి కదా, వస్త్రదానాలు ఇవన్నీ చేయడం వల్ల సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు మీకు కలుగుతాయండి. ఏమాత్రం అవకాశం ఉన్నా నది స్నానాలు, గంగా స్నానాలు కానీ చేయడం చాలా మంచిది. మీకు సప్తమ స్థానం వల్ల దోషం తగ్గుతుంది. అలాగే మీరు అష్టమ స్థానంలో అమ్మవారికి పూజలు చేస్తూ పీఠాలు, మీకు వీలుంటే శక్తి పీఠాలు అంటాం కదా, అటువంటి పీఠాలు వెళ్తూ మీ దగ్గరలో ఉన్న అమ్మవారి యొక్క గుడిని శుక్రవారం సందర్శిస్తూ ఉంటే మీకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యవంతంగాను ఐశ్వర్యవంతంగాను మీరు ఉంటారు. అన్ని రాశుల వాళ్ళకి చెప్పే సలహా అంటే ఒక విధంగా రెమెడీ అని అనుకోవచ్చు అండి. అన్ని 12 రాశులకి మేషరాశి నుంచి మీనరాశి వాళ్ళందరూ కూడా
ఈ వారంలో 14వ తారీఖునే సూర్య భగవానుడు మకర సంక్రమణం చేస్తున్నాడు కాబట్టి ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు చేసినటువంటి స్నానాలు, దానాలు, హోమాలు, లేకపోతే చాలామందికి దానాలు అంటే మీకు తెలుసు కదండి, అవన్నీ చేసుకోవడం వల్ల విపరీతమైన ఈ రాజయోగం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. సో సూర్యభగవానుడికి నమస్కార ప్రియుడు కాబట్టి సూర్యభగవాన్ నమస్కారం చేయడము, అర్ఘ్యం సమర్పించడము, యోగాసనం చేయడము, ఇవన్నీ కూడా గాయత్రి మంత్ర జపము 108 సార్లు అలా చేయడం వలన 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన కాలం అని చెప్పచ్చండి. అంతేకాకుండా ఈ నెల మొత్తం కూడా అమ్మవారి యొక్క అభిషేకాలు, అమ్మవారి యొక్క పూజలు, శక్తి పీఠాలు దర్శించుకున్నా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ శివాభిషేకాలు చేసుకున్నా, శనీశ్వరుడికి కొద్దిగా అండి తైలాభిషేకాలు చేసుకుంటూ ఆయన యొక్క మన ఆశీస్సులు పొందడం వల్ల మీ 12 రాశుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ సుఖాలు కలుగుతాయి, సర్వ దోషాలు పరిహారం అవుతాయి. ముఖ్యంగా అమ్మవారి పూజలు చేసుకోండి, సూర్య భగవాన్ ఆరాధన, ఈ 2 చేసుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలోనే ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అన్ని విషయాలు మీకు కలిసి వచ్చే అంశాలుగా మీరు బాగా బాగుంటారు.